ఉన్నాయి సార్, అయితే నేను మూటలు కట్టేస్తున్నాను, నీకు ఓపిక ఉంటే ఎదుర్కో అన్నాడు. అన్న తర్వాత ఆ మాట చాలా అందులో అంత దొరికినా కానీ అభిమానులకు మీకు తెలుసు కదా, అందుకోసం సరే ఆయన ఇంటికి వెళ్ళా. పాపము ఆయన అనే భార్య ఉంటారు, మధ్యలో తడిక, అంతా కలిసి కూడా వాళ్ళ ఇల్లు ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది అక్కడ. ఆయన ఆడ రూమ్లో ఒక పెద్ద రెండు మూటలు నా ముందు పడేశాడు. సాయంత్రం రాత్రి 7-8 పాపం వాళ్ళు, అయ్యా నీ ఇష్టం, నువ్వు ఎంతవరకు ఎత్తుకో, ఎన్ని దొరికితే నీకు తోచినంత ఇవ్వు, దొరక్కపోతే ఏమీ లేదు అనే పరిస్థితిలో వచ్చింది. అవన్నీ నేను రాత్రంతా ఎత్తుక్కుంటే నాకు 5 పుస్తకాలు దొరికింది, పెద్ద పెద్ద మూటలు. అంటే ఎంత ఆ పుస్తకం కోసం ఎంత తపన పడ్డాను అనేది అది. అట్లాగే ఒక ఆయన దగ్గర పుస్తకం ఉంది, ఆ పుస్తకం నాకు కావాలా, అయ్యా నాకు ఆ పుస్తకం కావాలంటే ఇది ఈ రోజుల్లో దొరకదు, ఖచ్చితంగా ఇది ఒక 200 రూపాయలు కానీ ఇస్తే నేను ఇస్తాను. అదే పాటల పుస్తకం ఆ రోజు మనం 10 పైసలు 5 పైసలు 3 పైసలు అమ్మిన పాటల పుస్తకాన్ని నేను 200 పెట్టి కూడా కొన్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టేజ్కి, అంటే దీంట్లో ఉన్న తపన అవన్నీ. తర్వాత ఈ వేటపాలనలో చూసిన సినిమా బొమ్మలు ఇవన్నీ కూడా మనస్విని ఫౌండేషన్ రాయుడు గారు, ఆయన ఇవన్నీ చూసిన తర్వాత నా గానచరిత్ర పుస్తకం చూసి మా ఇద్దరికి పరిచయం ద్వారా ఆయన ఈ పుస్తకం చాలా ఆ బొమ్మలు ఇవ్వటం కానీ అవన్నీ నాకు సహకరించాడు. అట్లాగే ఈ విధంగా అంటే ఈ సేకరణలో ఉన్న కష్టాలు నేను 2 స్టేజ్లు చెప్పాను, ఆ స్టేజ్ చెప్పాను, ఈ స్టేజ్ చెప్పాను. చాలామంది ఇల్లు చుట్టూ తిప్పుకొని ఏమైనా నీకేమైనా పిచ్చే రోజు ఈ పని అంటారంటే నిజంగా అది పిచ్చే. ఇప్పుడు మా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, నన్ను అంటే దగ్గర వాళ్ళు రేపు పొద్దున్న మళ్ళీ మారు పేరు పెట్టని పిలుస్తారేమో, అది అట్లా కాకుండా ముందే చెబుతున్నా. అందువల్ల అంటే ఈ సేకరణలో వీటిల్లో ఇది అభిమానం అనొచ్చు, కానీ వేరే వాళ్ళు దీన్ని పిచ్చి అనొచ్చు, ఏదన్నా కానీ ఒక నిర్దిష్టమైన పనిని చేశాననే ఆత్మతృప్తి మాత్రము నా సేకరణ, నా బాధలు, నా కష్టాలు, నా వెనక ఉన్న అన్నీ కూడా నిలిపాయని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను.